ఏ ఆలయానికైనా ఒకే ధ్వజస్తంభం ఉంటుంది. కానీ 2 ధ్వజస్తంభాలున్న ఆలయం ఏపీలో ఒకటుంది. అదే శ్రీకూర్మనాథ క్షేత్రం. శ్రీకాకుళం పట్టణానికి 13 కిలోమీటర్ల దూరంలోని మండల కేంద్రమైన గారా నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. శ్రీ మహావిష్ణువు కూర్మావతారం రూపంలో ఇక్కడ పూజలు అందుకుంటాడు. భారతదేశంలో ఈ మాదిరి కూర్మావతారం కలిగిన మందిరం ఇదొక్కటే కావడం విశేషం. ఈ క్షేత్ర ప్రస్తావన పద్మ పురాణంలోను బ్రహ్మాండ పురాణంలోను కనిపిస్తుంది. అత్యంత సుందరమైన శిల్ప సంపద కలిగిన ఈ క్షేత్రాన్ని శ్రీరాముని కుమారుడు లవకుశలు కూడా దర్శించారని చెబుతారు. ఆలయ పైభాగం అష్టదళ పద్మాకారంలో ఉంది. తూర్పు దక్షిణ ద్వారాలపై చక్కని శిల్పాలు కనువిందు చేస్తాయి. ఆస్థాన మండపంలోని నల్లరాతి స్తంభాలపై రామాయణ మహాభారత ఇతిహాస ఘట్టాలు చెక్కి ఉన్నాయి. ఈ ఆలయ ఉపరితల భాగాన్ని గంధర్వులు నిర్మించారని, అందుకు దాని పేరు గంధర్వ విమానమని అంటారు. గాలిగోపురం ఎదురుగా సుధాకుండం ఉంది. ఆలయ ప్రాంగణంలో సుమారు 100కు పైగా తాబేళ్లతో ఏర్పాటు చేసిన పార్కు కూడా ఉంది. జ్యేష్ఠ బహుళ ద్వాదశి నాడు ఈ స్వామివారి జయంతి నాడు ఉదయం 5 గంటలకు స్వామికి క్షీరాభిషేకం చేసి అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. తాబేలుని దర్శించడం ఎంతో శుభకరం అంటారు. శ్రీకూర్మాన్ని దర్శిస్తే సకల పాపాలు పోతాయని భక్తులు నమ్ముతారు. క్రీస్తు శకం 4వ శతాబ్ది నాటికే ఈ ఆలయం ఇక్కడ ఉందని చారిత్రక ఆధారాలున్నాయి. శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం అరసవెల్లి ఇక్కడకు 10 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఆ ఆలయ దర్శనానికి వెళితే శ్రీకూర్మనాథుణ్ణి కూడా దర్శించుకొని రావచ్చు.